వెల్కమ్ టు హర్షిని ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. పిల్లలంతా స్కూల్కి పోయినారు. ఇంట్లో బేజారైతుందని వాళ్ళ అమ్మ ఏందో ప్రయోగం చేస్తుంది, ఏందో వంట చేస్తుంది. అదేం చేస్తుందో చూద్దాం రండి. పిల్లలు స్కూల్కి పోయినారు, ఇంట్లో బేజారైతుందంట. ఏం మేడం, ఏం చేస్తున్నావు? బేజారైతుందని ఇదేంటి కజ్జాయ చేస్తాను. ఏమేమి వెళ్ళి దాంట్లోకి బెల్లం వేసి కొంచెం వాటర్ వేయాల, దీంట్లో మళ్ళా ఇలాచి వేయాల, రెండు వేసి ఇది ముదురు పాకం వచ్చే వరకు బాగా ఆవిడ చూసేసినావు నువ్వు అంతా. బెల్లం వేసినాము, బెల్లము యాలక్ బొడ్లు వేయాల. అది ఏమది పిండి? ఇది 3 days నానబెట్టి పొడి చేసుకున్నాను పిండి, బియ్య పిండి. చూద్దాం ఇప్పుడు నీళ్ళకి వేస్తే గట్టిగా అయిందో లేదో తెలుసు. అయిందా? అయింది. ఇట్లా రావాల, గమ్ వచ్చినట్లు కావాలా? ఓకే, అట్లా టన్నాను చూడండి. ఓకే, అట్లా కొడితే అట్లా పట్టాను. ఇప్పుడు పిండి వేయాలా? కొంచెం ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒంట్లు కట్టుకో. ఇంచెప్ కలపల్లా, గట్టి పడే వరకు. బాగా తిప్పాలి. ఇంట్లో కట్టకూడదు, అట్లా తిప్పాను వల్ల. నెయ్యి వేస్తాను, అదే కొంచెం నెయ్యి. బాగా గట్టి పడిపోయింది. ఇంకా బాగా కావాలి. చూడండి, సంకటగత్త గట్టిగా ఇచ్చేస్తాను. ఫస్ట్ టైం చేస్తా అన్నాను కొంచెం, అందుకే కొంచెం వేసిన. ఇది బాగా వస్తే మళ్ళీ చేసేది. ఇదిగోండి, పాక్ రెడీ అయ్యింది. ఇలా రావాల పాక్. దీన్ని అట్లే పెట్టి మాకు ఎవరు కావాలో అప్పుడు చేసుకొని తినొచ్చు. చాలా గట్టిగా అయితే కొంచెం మజ్జిగి తీసుకొని కొంచెం 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 అట్లా వేసుకొని బాగా కలుపుకొని తట్టుకొని వేసుకోవచ్చు. ఆవిడే తీసుకొస్తా తినేకి. చూద్దామని బాగా చేసినావే. మెత్తగా చూడు, స్మూత్గా ఉంది. ఎట్లుంది? టేస్ట్గా చేసిన, సూపర్గా ఉంది. చూడండి, బాగా స్మూత్గా చేసింది నా భార్య. ఫస్ట్ టైం అయినా అంటే కాలుతాంది, కానీ చూపించక అవుతాను లేదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇంకా పిల్లలు వచ్చిందంటే ఇంక తినమే. నువ్వు తింటలేదా? నాకు స్వీట్ వద్దు. బాగుందా? బాగుందా? అయిపోయినా స్కూల్ ఫ్రెండ్స్? పండుగ అనుకోండి అని మా మమ్మీ ఎంత బాగా నైస్ క్యూట్ గా చెయ్యి కాల్చుకునేది. చూపిద్దాం. ఎట్లా కాలింది చెయ్యి? వాటర్ బాగా కాలే నీళ్ళు పడినాయా? ఒళ్ళకి పోసుకో అంటే చెయ్యి పోసుకో. అయిపోయినా? రేపు సెలవు, మన్నాడు సెలవు. సండే, మండే పండుగ కదా. అమ్మ కజ్జికాయలు చేస్తాను దర్శి. అమ్మ కజ్జికాయలు చేస్తుంది. చేస్తాను లేండి ఫ్రెండ్స్. అంతా అన్ని ఐటమ్స్ అన్ని రెడీ పెట్టుకోలేదు. పో, రెడీ కాపో, తిందురు. మామూలే, ఫస్ట్ టైంగా కాల్చుకుంటా అంటూ కదా. చెయ్యమ్మా.
ఏం దీక్షిత్ ఏమన్నా మేడం ఈరోజు దీక్షిత్ కేళ్ళు ఇరుక్కొడతాననే చరింగా ఈ నెలదంట ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ అంట మాట్లాడుకుంటూ ఉంటాడంట చెప్పింది ఈ నెలదు బోట్ మీద రాస్తే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారంట కదా హర్షి పోవే పిల్లలు వచ్చినారు నేను హెల్ప్ చేస్తాను కదా, ఏమని చెప్పిద్దు కానీ. ఇంకేం మా పాప హెల్ప్ చేస్తుంది కదా ఇంకేమే ఏడు కాల్చుకుంటుంది సన్న పాప పెట్టి మళ్ళీ తినాల మేము ముగ్గురు తినాల నలుగురు తినాల నువ్వేం తినాలి ముగ్గురు ఎట్లా బాగా చెయ్యి కాకుండా తినకూడదు. చూడు అట్లయితే వద్దులే నీకు చేసేది మేమంటే తినేది మనమే. పోయే యూనిఫామ్ చేసి రెడీ కాపో ఆగండి మమ్మీ, చెయ్యి కాలిందంటావు, బ్లౌజ్ ఎలా కుట్టావు? శభాష్, నీకు ఒక అవార్డు ఇప్పిస్తాను. ఓకే రావే చేద్దాం పాపం పిల్లలు అలసిపోవచ్చు ఇప్పుడు చూడండి చేసేకి హర్షే మా మమ్మీకి చెయ్యి కాల్చుకొని ఉండే వల్ల పెద్ద పెద్ద అవార్డు వేపించుకో ఒకసారి 2 సార్లు ఆ మాత్రం అవార్డు ఉండాలి నీకు పోతాను. హ్యాపీ బర్త్డే టు యు. కాల్చుకోండి హర్షే కాల్చుకోండి దానికి కాల్చుకునే దానికి పెద్ద అవార్డు. కృష్ణ జ్యోతి స్కూల్ నుంచి ఇచ్చిన అవార్డు మా మమ్మీ కాల్చుకుందని. వెరీ గుడ్ మదర్ అనే కానీ మంచి మమ్మీ అప్పుడప్పుడు చేయి కాల్చుకోండి. కొడతావు అప్పుడప్పుడు చేయి కాల్చుకుంటే చేయి కానీ మంచిదే. గింజ ఒకసారి ఉడక నీళ్ళు ఒకసారి ఏంటే పాప దీనికి ముఖం కడుక్కుంటే ఏమర్షి. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ మమ్మీకి బాగలేదని మా డాడీని పలావ్ అంతా చేసేస్తున్నాడు అనమాట. ఏం డాడీ నువ్వే నేను చేసింది? అమ్మ చేయి బాగలేదని నేనే చేసినాను హర్షి. ఫస్ట్ అంబులెన్స్ ని రెడీగా పెట్టుకోవాలా, అంబులెన్స్ ఫోన్ చేసి రెడీగా పెట్టుకోవాలా. ఏమిటికి? ఏమో ఫస్ట్ టైం చేసినావు కాబట్టి చూసాక బాగా కనిపిస్తుంది, కానీ తిని చూస్తే అంబులెన్స్ కి ఫీజు కట్టేసుకోండి. చూద్దాం, తిని చూద్దాం ధైర్యంగా. తిందామా? అటు ఇటు చూసి తింటాం. తీసుకోదనా? చూడండి ఏందేందో మాట్లాడకపోయి అంతా చేసినాడు. ఆడవాళ్ళు ఇంట్లో ఒక రోజు వంట చేయకుంటే ఎట్లా చేస్తారు? హర్షి ఎట్లా అయిపోయా అన్నం అంతా నీ ఓగిలా చూసి ఇంకా అన్నం అంతా వేస్ట్ అయిపోయా. ఏం కాలేదు కొంచెమే కదా ఫ్రెండ్స్, ఇంత కాదు ఇంత పడిపోయింది. ఏమే లేదు, కొంచెమే పడిపోయింది, ఎక్కువేం పడిపోలే నీకు. మసాలా తెచ్చి పెట్టేది ఏమైంది చూడు, కొంచెమే కదా నీకు. మా మమ్మీకి డబల్ పని చేపిస్తాను మా డాడీ. ఏం వంట నేనే కట్ చేసిండే కష్టపడి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.